ఒకే రోజు సినిమా మిత్రమా. మా డిస్ట్రిబ్యూటరే కదా, మా డిస్ట్రిబ్యూటర్ నాడు చెప్తాను. ఈ లంచా కొడుకు 4.5 కోటికి అమ్మాడు నెల్లూరు. ఇంకా రేపు ఎల్లుండు ఏముంటుందో మీకు తెలియాలి. రేపు చూసుకోండి సార్. రాజాసాబ్ రిజల్ట్పై ప్రభాస్ నేరుగా ఇంతవరకు ప్రెస్ మీట్లో మాట్లాడలేదు. కాకపోతే చిత్ర బృందం అంటుంది ఆయన పాజిటివ్గా ఉన్నారని. కానీ రాజాసాబ్ సినిమా రిజల్ట్పై ప్రభాస్ తన ఫ్రెండ్స్తో అనుకున్న మాటలు బయటకు వచ్చాయి. అదేంటంటే, ఇది తన కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ అంట. ఇంకెప్పుడు ఫామ్లో లేని డైరెక్టర్లకు అవకాశం ఇవ్వకూడదని డార్లింగ్ ఫీల్ అవుతున్నారంట. రాజాసాబ్ బూతులు తిట్టుకునే వీడియో ప్రభాస్ చూశారంట. దీంతో డార్లింగ్ చాలా ఫీల్ అయ్యారంట. ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేయలేనని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. రాధేశ్యామ్, ఆదిపురుష్ సరసన రాజాసాబ్ దాదాపు చేరిపోయినట్లు ప్రభాస్ డిసైడ్ అయ్యారంట. ఇప్పుడన్నీ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వస్తున్న స్పిరిట్ పైనే ప్రభాస్ ఆశ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇక నుంచి రాజమౌళి, సుకుమార్ వంటి పాన్ ఇండియా డైరెక్టర్లకే తప్ప మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదని డార్లింగ్ గట్టిగా ఫిక్స్ అయ్యారంట. మారుతి దెబ్బను ప్రభాస్ లైఫ్లో మర్చిపోడంట.